నా పేరు షేక్ అబ్దుల్ రజాక్ అండి. మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు మన కాకినాడలో ఉత్తరాంధ్ర మహాసభ జరగనున్న నేపథ్యంలో ముఖ్య అతిథిగా ఇక్కడ పిలవడం జరిగింది. వాస్తవంగా ఎంపీజే మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ శాంతి మరియు న్యాయం కొరకు పాటుపడే సంస్థ. ఇది ఒక సామాజిక మరియు ప్రభుత్వేతర ఒక ప్రెజర్ గ్రూపు కాబట్టి ఇది ప్రజల అవసరాలని మరియు ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారి సమస్యలను పరిష్కరించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తుంది. అలాగే ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో అవసరాలకు వారిని దగ్గర తీసి వారి అవసరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారికి కావాల్సిన కార్డులను, రేషన్ కార్డులను, ఆరోగ్యశ్రీ కార్డులను మరియు వాటన్నిటిని ఇప్పించేందుకు మేము ప్రయత్నిస్తాము. మేము దాదాపు 38 శాఖలుగా రాష్ట్రంలో ఉండి మేము ఇదే ప్రయత్నంగా ప్రజల అవసరాల కోసం ప్రజల ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని వారి అవసరాలను మేము తీరుస్తూ ఉంటాము. ముఖ్యంగా ప్రజల ఏదైతే వారికి మౌలిక వసతులు ఉన్నాయో వాటి మీద ప్రత్యేక దృష్టి ఉంచి వాటిని మనము పరిష్కరించేందుకు ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్ళి మేము పనిచేస్తున్నాము. ప్రత్యేకంగా పీడితులు మా దగ్గరకు వస్తుంటారు. వారి అవసరాలను న్యాయ సలహాలు ఇస్తూ వారికి మన శాయశక్తుల వాళ్ళు పరిష్కరించేందుకు ప్రయత్నిస్తుంటామండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఎంపీజే కోస్తాంధ్ర ప్రతినిధుల మహాసభ ఇక్కడ కాకినాడలో నిర్వహించడం జరిగింది. ఎంపీజే 2005లో ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించబడింది. ఇది సమాజంలో ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఒక వారధిగా, ఒక ప్రెజర్ గ్రూపుగా పనిచేస్తుంది. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, వర్గాలకు అతీతంగా పీడితుల హక్కులను వాళ్ళు పూర్తిగా దాన్ని పొందటానికి ప్రభుత్వం ద్వారా ఏ హక్కులైతే ప్రజలకు రావాలో వాటిని పూర్తిగా ప్రజలు పొందేలా ప్రజల్లో చైతన్యవంతం ప్రజలను చేసి వారి ద్వారా ప్రభుత్వం పైన ఒక సామాజిక ఒత్తిడిని తీసుకొచ్చి తద్వారా ఒక సుందర సమాజాన్ని నిర్మించటమే ఎంపీజే యొక్క ఆశయం, లక్ష్యం. ఈరోజు సమాజంలో ఏ సమస్యలు అయితే ఉన్నాయో అది స్త్రీల రక్షణ కానివ్వండి, సమాజంలో అట్టడుగు బలహీన వర్గాలకు హక్కుల నిరాకరణ కానివ్వండి, కులం పేరిట, మతం పేరిట, ప్రాంతం పేరిట ఏ విద్వేషపు విషగాలులు అయితే ఇక్కడ వీస్తున్నాయో వాటన్నిటినీ కూడా ఎంపీజే సమాజం నుంచి నిర్మూలించదలిచింది. సమాజంలో ప్రతి ఒక్కరూ, అది స్త్రీలు కానివ్వండి, బలహీన వర్గాలు కానివ్వండి, అట్టడుగు వర్గాలు కానివ్వండి, తమ సంపూర్ణ హక్కులు పొందేలా, శాంతి ఇక్కడ నెలకొల్పేలా, న్యాయం ప్రతి వర్గానికి చౌకగా దొరికేలా ఎంపీజే కృషి చేస్తుంది. ఎంపీజే ఒక ప్రభుత్వేతర సంస్థ, ఇది ఒక స్వచ్ఛంద సంస్థ, ఇది ఒక సైద్ధాంతికమైనటువంటి ఆశయాలతో ముందుకు పనిచేస్తుంది. ఇది దేనికి కూడా అనుబంధ సంస్థ ఎంత మాత్రం కాదు. ఇది సమాజంలో మార్పు తీసుకురావాలి అనుకున్న ప్రతి ఒక్కరి సంస్థ ఇది. అందుకు మేము ప్రజాస్వామ్యవాదుల్ని, చైతన్యవంతుల్ని, మల్టీ టాలెంట్ కలిగిన ప్రతి వ్యక్తిని కూడా మేము ఇందులోకి ఆహ్వానిస్తున్నాం. రండి, శాయశక్తుల ఈ సమాజ పునర్నిర్మాణానికి మనం అందరం కలిసి కృషి చేద్దాం. ఎంపీజే ఆశయాల్ని, లక్ష్యాన్ని మనం సాకారం చేద్దాం. ధన్యవాదాలు. సందర్భంగా ఎంపీజే అనేటువంటి సంస్థ సమావేశం అవడం జరిగింది. ఈ సందర్భంగా మరి మా యొక్క ఆశయాలు, లక్ష్యాలు ఇంతకుముందు మీకు చాలా వివరంగా కొంతమంది తెలియజేశారు. మరొకమైనటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఈ సంస్థలో ఏ విధమైనటువంటి వర్గాల, లింగ, మత భేదం లేకుండా అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా సమాన న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో, మరి న్యాయం సరళంగా అందరికీ అందేలా చూడాలనేటువంటి ఉద్దేశంతో మేము ఈ సంస్థను స్థాపించడం జరిగింది. ఇది ప్రస్తుతం 5 స్టేట్లలో పనిచేయడం జరుగుతుంది.